నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. సో ఈరోజు ఒక ముఖ్యమైన ఇష్యూని మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక ముఖ్యమైన విషయం గురించి ఈ యొక్క వీడియో చేయబోతున్నాం. మహమ్మద్ అనే వ్యక్తి అభినవ్ భారత్ అనే యాప్లో, మా అభినవ్ భారత్ యాప్లో ఒక ఇష్యూ రైజ్ చేశాడు. అతను ఏం రైజ్ చేశాడంటే మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మై నేమ్ ఈజ్ మొహమ్మద్ హ్యావింగ్ సర్నేమ్ Mohammed. In 2017 and 2023, I received BCE certificate in Mohammed caste, but not in Sachivalayam portal. Mohammed surname is not showing in the BCE లిస్ట్. అంటే BCE లిస్ట్ అనేది చూపించట్లేదు అని చెప్తున్నాడు. సో వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు అని చెప్తున్నాడు. ఇతను ఒక ఎలిగేషన్ ఏం చేస్తున్నాడంటే, సర్నేము మహమ్మద్ ఉంది కాబట్టే నాకు BCE సర్టిఫికేట్ ఇవ్వలేదు అని చెప్పేసి అతను చెప్తున్నాడు. సో దీని గురించి మనం ఒక చిన్న క్లారిటీ, అంటే మేము చేసిన రీసెర్చ్ ప్రకారం, మేము కనుక్కున్న దాని ప్రకారం ఇక్కడ చూద్దాం. 2017లో ఇతనికి కాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు, 2023లో కూడా కాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఎట్లా ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు అనేది మనం తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే ఇతనికి ఈ 2 సర్టిఫికేట్లు కూడాను BCE అని చెప్పేసి, అతను BCE క్యాస్ట్కి సంబంధించో లేదంటే ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అతనికి ఇవ్వడం కూడా జరిగింది. సో అతనికి ఒక క్లారిటీ ఇద్దాం తర్వాత, అసలు నిజంగా BCE కిందకి అతను వస్తాడా రాడా, ఎందుకు ఇవ్వలేదు, సో గతంలో ఎందుకు ఇచ్చారు అనేది కూడా మనం ఒకసారి మాట్లాడదాం. దీనికన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పాలి. 2018 యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మహమ్మద్ కానీ అబ్దుల్ కానీ ఎవరైతే సర్నేమ్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళకి BCE సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీని తర్వాత ఇక్కడ ఏపీ స్టేట్ మైనారిటీ కమిషన్ కూడా సేమ్ అదే చెప్తుంది. అబ్దుల్ కానీ మహమ్మద్ కానీ సర్నేమ్ ఉంటే, ఎస్పెషల్లీ సర్నేమ్ ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వండి, ఆపొద్దు అని చెప్తున్నారు. సో ఇది క్లియర్, గవర్నమెంట్ తరఫు నుంచి కూడా క్లియర్, అటు మైనారిటీ కమిషన్ నుంచి కూడాను అది క్లియర్గా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ 2012కి సంబంధించి కమిషన్ కూడా అదే చెప్తుంది. 2012లో యాక్ట్ కూడా అదే చెప్తుంది, BCE సర్టిఫికేట్ ఇవ్వండి, మహమ్మద్ ఉన్నా అబ్దుల్ ఉన్నా సరే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఆపొద్దు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఆర్టికల్ 15 ప్రకారం ఇక్కడ ఎవరైతే, ఇక్కడ క్లాస్ 4 చూసుకున్నట్లయితే ఎవరైతే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళని రిజర్వేషన్ ఇవ్వండి వాళ్ళకని చెప్తున్నారు. ఇక్కడ మైనారిటీస్ గురించి కూడా అదే చెప్తుంది. క్లాస్ 4లో ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే, ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడాను BCE సర్టిఫికేట్ ఇవ్వమని చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్కి సంబంధించి, ఇండియాకి సంబంధించి భారతదేశంలో ఎవరు ముస్లిమ్స్గా పరిగణించబడుతున్నారు అనేది మనం చూసినట్లయితే, మైనారిటీస్గా పరిగణించబడుతున్నారని చూస్తే ముస్లిమ్స్, సిఖ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్ అండ్ జొరాస్ట్రియన్స్, ఇది ఇండియా ఓవరాల్గా చూసుకుంటే ఎవరు మైనారిటీ ప్లేస్లోకి వస్తారనేది భారతదేశ గవర్నమెంట్ చెప్తుంది, భారత ప్రభుత్వం చెప్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే సేమ్ యాస్ట్రీస్గా ఇక్కడ ఏవైతున్నాయో అక్కడ కూడా అవే ఉన్నాయి. బుద్ధులు, క్రిస్టియన్లు, ఇస్లామిక్, అలాగే సిక్కిజం, జొరాస్ట్రియన్స్ కూడాను వీళ్ళంతా వస్తున్నారని చెప్తుంది. సో ఇక్కడ వెరీ క్లియర్, 1968 అండ్ 1970 ఏదైతే అనంతరామన్ కమిషన్ ఉందో, అనంతరామన్ కమిషన్ కూడా కొన్ని కాస్ట్లు ఇచ్చింది, వీళ్ళంతా కూడాను BCE కిందకి వస్తారు, ఈ లైన్లోకే వస్తారు అని చెప్పేసి ఈ కమిషన్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఇది పబ్లిక్ డొమైన్లో చాలా క్లియర్గా ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు అనమాట. అంటే ఇక్కడ చాలా కాస్ట్లు ఉన్నాయి, సబ్ కాస్ట్ కూడా ఉన్నాయి. ఈ సబ్ కాస్ట్ అన్నీ కూడాను BCE కిందకి వస్తారని చెప్పేసి అనంతరామన్ కమిషన్ ఒకటైతే తేల్చేసింది. ఎట్లా తేల్చిందంటే, ఇక్కడ చాలా క్లియర్గా చెప్తుంది, అర్జల్స్ అలాగే అష్రఫ్స్ అనేవాళ్ళు వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటూ, ఇక్కడ అర్జల్స్ అనేవాళ్ళు కూడాను ఇండియాలో ఉండి ముస్లిమ్స్గా కన్వర్ట్ అయ్యి కొంత పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళందరూ వీళ్ళు BCE కింద వస్తారు. అట్లాగే ఎవరైతే అష్రఫ్స్ అని మనం మాట్లాడుకున్నామో, సయ్యద్స్ కానీ, మొఘల్స్ కానీ, షేక్స్ కానీ, అలాగే మహమ్మద్లు, పఠాన్స్, వీళ్ళంతా కూడాను కొంత డబ్బున్న ఫ్యామిలీ కానీ, వాళ్ళంతా ఎలైట్ ఫ్యామిలీస్ అని చెప్పుకోవచ్చు, కొంతమేర డబ్బున్న ఫ్యామిలీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, అసలు ఆ సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారు, ఏ ప్రాతిపదికన తీసుకుంటారు, ఎవరెవరు అథారిటీ ఉంటుంది అని చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా జిల్లా కలెక్టర్కి, MROకి, అలాగే RDOకి, వీళ్ళ ముగ్గురికి కూడాను ఈ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే అథారిటీ ఉంటుంది. ఎలా ఇష్యూ చేయాలి అంటే, థరోలీ వాళ్ళని చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలంటే, వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన వాళ్ళ, ఎకనామికల్లీ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ కాస్ట్ ఏంటి, అలాగే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, సో పూర్తిగా వాళ్ళ గురించి థరోలు చెక్ చేసిన తర్వాతనే ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాలని కూడా ఇక్కడ 2023కి సంబంధించి మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఈ యాక్ట్ కూడా అదే చెప్తుంది. కానీ ఏదైతే 2005కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఒక చిన్న మార్పు ఏం చేసిందంటే, 2005కి సంబంధించి ఎవరైతే షేక్స్ ఉన్నారో వీళ్ళు BC కిందకు వస్తారు, వీళ్ళతో పాటు
ఎవరైతే దూదేకులు ఉన్నారో వీళ్ళంతా బీసీఈ కిందకు వస్తారని చెప్పేసి చాలా క్లియర్గా గవర్నమెంట్ ఒక ఇష్యూని అయితే ఇచ్చింది, ఒక జీవోని అయితే ఇచ్చింది. సో వీళ్ళంతా షేక్స్, దూదేకులు వీళ్ళు బీసీ ఈ మాత్రమే వస్తారు. ఇక ఎవరైతే సయ్యద్లు, పఠాన్లు వీళ్ళంతా ఉన్నారో, మహమ్మద్లు వీళ్ళంతా కూడాను ఓసీ కిందకు వస్తారని చెప్పేసి మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ మనకి అభినవ్ భారత్ యాప్లో అతను ఒక మెసేజ్ చేసిన వ్యక్తి, అతని పరిస్థితి ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. నాకు ఎందుకు చెప్పలేదు అంటే, ఇవన్నీ క్లారిటీస్ ఇచ్చిన తర్వాత అతను నిజమా కాదా, అక్కడ ఉన్న అధికారులు నిజమా కాదా అనేది ఒక క్లారిటీ వచ్చింది. అంటే చాలా థరోలీ రిసర్చ్ చేసిన తర్వాత, రీసెర్చ్ జరిగిన తర్వాతనే ఇది చెప్తున్నాను నేను. ఇక్కడ అతను ఏం చెప్తున్నాడంటే, సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 2017లో అతను సర్టిఫికేట్ పొందినప్పుడు బిలాంగ్స్ టు మహమ్మద్ కమ్యూనిటీ. సో వెరీ క్లియర్, అతను మహమ్మద్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి బీసీఈ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, బీసీఈ లిస్టులో లేదు అని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తుంది. కానీ 2023లో కూడా అదే జరిగింది. 2017, 2023లో అతను కమ్యూనిటీ కూడాను మహమ్మద్ అని చెప్పి తీసుకున్నాడు. కానీ మహమ్మద్ అని ఉన్న కమ్యూనిటీ ఎప్పుడు కూడాను, ఇందాక మనం మాట్లాడుకున్నాం అనంతరామన్ కమిషన్ 1968-70 మధ్య కాలంలో అఫ్జల్స్ అలాగే అష్రఫ్స్ అని 2 కేటగిరీలు అని చెప్పాను కదా, వీళ్ళు ఇప్పుడు మహమ్మద్ అనే కమ్యూనిటీ ఓసీలోకి వస్తుందని చెప్పేసి కమిషన్ కూడా చెప్తుంది. 2005లో వచ్చిన యాక్ట్ ఏదైతుందో, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏదైతుందో, కేవలం షేక్స్ అలాగే దూదేకులు మాత్రమే బీసీలోకి వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. మైనారిటీల్లో మిగతా వాళ్ళంతా కూడాను, అంటే పఠాన్స్ కానీ, సయ్యద్లు కానీ, మహమ్మద్లు కానీ వీళ్ళు ఓసీ కిందకి రావాలి. సో ఇప్పుడు చాలా క్లియర్, ఇక్కడ ప్రభుత్వ అధికారులు తప్పు చేశారా, నిజంగానే అనే వ్యక్తి తప్పు చేశారా అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మహమ్మద్ చెప్తున్నాడు ఈ మాట, కేవలం నా సర్నేము ఏముంది మహమ్మద్ అని ఉంది, అందుకే నాకు సర్టిఫికేట్ ఆపేశారు అని చెప్తున్నారు. కానీ 2017, 2023లో నేను సర్టిఫికేట్ తీసుకున్నాను, బీసీఈ సర్టిఫికేట్ తీసుకున్నాను అని చెప్తున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ తప్పుంది, ప్రభుత్వ అధికారులు తప్పుందా, తప్పుందా అని మనం చూస్తే క్లియర్గా చేసే అలిగేషన్ అనేది రాంగ్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా క్లియర్గా 1968 ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ కానీ, 2012 కానీ, 2005 కానీ, ప్రతి యాక్ట్ కూడాను కమ్యూనిటీ అనేది మహమ్మద్ అని ఉంటే వాళ్ళు ఓసీ కిందకు వస్తారని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తుంది. సో మనకి ఇక్కడ చాలా క్లియర్ అర్థమైంది, ఇక్కడ అధికారులు తప్పు చేశారా, మహమ్మద్ తప్పు చేశారా అనేది క్లియర్గా మరి రీసెర్చ్ టీం మీ ముందే పెట్టింది. ఇది తప్ప రైటా అనేది కూడా. సో ప్రతి ఒక్కరు సమస్య మీకు ఏదైనా సరే, ఎక్కడ ఇబ్బంది జరిగినా సరే, ఎక్కడ మీకు ప్రాబ్లం ఫేస్ చేసినా సరే, వెంటనే అభినవ్ భారత్ యాప్లో మీరు అప్లోడ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూ ఉండండి. మీ ప్రాంత వార్తలన్నింటినీ కూడాను మాకు పంపించండి. ప్రజా గొంతుగా అభినవ్ భారత్ యాప్ ఇప్పుడు కూడా పనిచేస్తుంది.